నిజమైన సచిన్ దగ్గరకు వస్తే దుఃఖం తగ్గదు చెప్పండి. బాధలు తగ్గాలని మీరు వస్తారు చెప్పండి. బాధ పెట్టి ఇంటికి పంపుతాం చెప్పండి మేము. ఈడొకడు ఎలా చెప్తున్నాడు ప్రసంగాలు అనుకుంటారు మీరు. ఇలాగే చెప్పమన్నాడు చెప్పండి ఆయన. మీరేదో మనశ్శాంతి కోసం వస్తారు, ఉన్న మనశ్శాంతి పాడు చేద్దాం చెప్పండి మేము. ఎందుకంటే సత్యం అది చెప్తుంది. మీరేమంటారు? ఇల్లు లేదా నేడుస్తారు. మేమంటాం ఇక్కడ నిలబడి ఈ లోక సంబంధమైన ఇల్లు కోసం వేడుకుని ఇల్లు పరలోక మంది ఉందా కానీ నీకు ఎలా ఉంది చి అన్నట్టుంటుంది నీకు. ఉద్యోగం కోసం దేవుడి దగ్గరకు వస్తావు, దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడని దేవుడు ఏమంటాడు? ఈ ఉద్యోగాలు సద్యోగాలు ఇవన్నీ కాదు, దేవుని చిత్తం ఏంటో ముందే గ్రహించాను. కానీ నువ్వు సీరియస్గా ఉద్యోగం కోసం ఉంటావు, నీకు ఎలా ఉంటది? ఎక్కసంగా ఉంటది. అందుకే మళ్ళీ వచ్చి జ్ఞాపకం చేయాల్సినంత పరిస్థితి వస్తుందంటే వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదు? వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు కదా. ఇంకా చూడండి, అలా చెప్పుకొస్తూ 15వ అధ్యాయంలో మొదటి వచనం ఏమంటున్నాడు? నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను. ఇదేంటి మళ్ళీ ఇప్పటికే సబ్జెక్ట్ అర్థం అవ్వలేదంటే మళ్ళీ కొత్త సబ్జెక్ట్ ఏంటి? వాళ్ళకి ఎలా ఉంటుందండి ఆ రోజు చెప్పండి, మీరు మామూలుగా ఆలోచించండి. అనవసరంగా వచ్చారు వాళ్ళు వదిలేసి అనుకోరండి. ద్రాక్ష తీగ అంటాడు, ద్రాక్ష వల్ల అంటాడు, స్థలాలు ఎక్కలు లేవంటాడు, అక్కడ ఉన్నాయంటాడు, లోక సంబంధమైన విషయాల మీద మనసు ఎట్టకండి అంటాడు, ప్రభుత్వాలకి పన్ను కట్టమంటాడు. మనం వెళ్ళి వాళ్ళు నరికేద్దాం అనుకుంటే ఎవరిని నరకకూడదు, నరకానికి పోతాడు అంటాడు. ఆడొచ్చి మనల్ని తిరుగుతున్నా ఇయ్యపు కొట్టారు, ఇయ్యపు కూడా చూపించమంటాడు. ఇవన్నీ పైగా ఎంత చెప్తున్నాడు, చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? నేను నిజమైన చెప్పండి ద్రాక్షవల్ని అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్ని ఈ వచ్చిన అంటే 14 అధ్యాయం సబ్జెక్ట్ అయిపోయినట్లే 15 అధ్యాయం వచ్చేసరికి ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్ని, నాలో ఫలింపని ప్రతి తీగను కట్ చేస్తాను. అంటే దాని అర్థం ఏంటండి? ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పండి, నేను ఏ స్టాండింగ్స్లో మాట్లాడుతున్నానో మీరు అదే స్టాండింగ్లోకి వస్తేనే నాతో ఉంచుకుంటాను. మీకు ఆ స్టాండింగ్ రాకపోతే చెప్పండి కట్ చేసి నరకానికి పంపిస్తాను. అర్థమవుతుందా? అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎలాగైతే నేను ఏం మాట్లాడుతున్నానో గ్రహించండి, నేను ఏం చెప్తున్నానో గ్రహించండి. నేను నిజమైన ద్రాక్షవల్ని, మీరు కూడా ఏం చేయాలంటే అలానే ఫలించాలి. ఆ స్టాండింగ్స్లోకి మీరు రాకపోతే నాలో ఈ విధముగా ఫలించని ప్రతి చెట్టు చెప్పండి ప్రతి తీగే కట్ చేసేస్తా అన్నాడు. వీళ్ళు ఎలా ఫలించాలనుకుంటున్నారు? యేసుప్రభువుని నమ్ముకున్నాం, ఆ 4 ఎకరాలు మాయే. యేసుప్రభువుని నమ్ముకున్నాం, పిలాతు ఇంటి ముందే ప్యాలెస్ కట్టేద్దాం అనుకుంటున్నారు. ఎవరు చెప్పండి? యేసుప్రభువుని నమ్ముకున్నాం, ఇంకా మామూలుగా ఉండదురా అబ్బాయి, ఇంకా గవర్నమెంట్ మందే. ఎవరు వాళ్ళ ఫీలింగ్లు చూడండి. యేసుప్రభువుని నమ్ముకున్నాం. అందుకే శిష్యులు ఏమంటారు చెప్పిన? ప్రభువా దేవుని రాజ్యం ఎప్పుడు అనుగ్రహిస్తావు అంటే ఏంటి? గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈయనకో ఎంపీ సీటు, ఆయనకో ఎమ్మెల్యే సీటు, ఆయనకో ముఖ్యమంత్రి పదవి, ఈ ఫీలింగ్లు ఉన్నారు ఎవరు? శిష్యులు. అందుకే ఏమంటున్నారు? మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. ఎవరు? శిష్యులు. మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే అప్పుడు ప్రభు అన్నాడు, గవర్నమెంట్ రాదు ఏమి రాదు, ఆ టైం కూడా నా దగ్గర నోరు మూసుకోండి అన్నాడు. ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉన్నాయండి? అప్పుడు అన్నాడు, మీరు కనుక ఇలా ఉండకుండా స్థలాలు కొంటాము, పొలాలు కొంటాము, ఉద్యోగాల్లో డబ్బులు ఇన్కమ్ బాగా పోగేస్తాము, ఇదిగో లోక సంబంధంగా ఎదుగుతాం, స్థితిగతులు ఇలాంటి థాట్స్ అన్ని మీకు డెవలప్ అయ్యాయి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫలములు ఉంటే మీరు నాకు సంబంధం లేదు. నాతో ఉండాలి అంటే పొలాలు అమ్మేయాలి చెప్పండి, ఇల్లు అమ్మేయాలి, ఆరోగ్యం కూడా పాడైపోద్ది, చివరికి నాన్నవారే నేను వెళ్ళేసేస్తారు, నీ కుటుంబీకులే నీకు వ్యతిరేకమైపోతారు. ఇన్నిటికి నువ్వు ప్రిపేర్ అయితే నాతో నువ్వు రాగలవా అని అడిగాడు. దానికి ఎవడైతే మెంటల్గా ప్రిపేర్ అవుతాడో వాడు నా యందు ఫలిస్తాడు అన్నాడు. 6వ వచనంలో ఏమంటాడు చూడండి, 16వ అధ్యాయం క్షమించండి 16వ అధ్యాయం మొదటి వచనం. మళ్ళీ సబ్జెక్ట్ చెప్పాక ఏమొచ్చిందంట చెప్పండి? మాట్లాడితే ఏమొచ్చేస్తుందంట? వీళ్ళకి పదే వచ్చేసింది ఏంటంట? అభ్యంతరాలు అంటే డౌట్లు, కలవరం. ఇదేంటి ఈ నమ్ముకుని ఎలాగైపోయావేంటి, ఇటు మన జీవితం ఎట్టిపోతుంది, రేపు పొద్దున్న ఏంటి? చాలా మంది సేవలో ఉన్న వాళ్ళకి అతిపెద్ద ప్రశ్న ఏంటి చెప్పిన? రేపేంటి శ్మశానం ఏముండదు, శ్మశానం రేపేంటి, రేపొద్దున ఇదిగో వీళ్ళందరూ మానేస్తే ఏంటి ఏముందో ఉంటే చెప్తాం, లేకపోతే మనం అనే చెప్పుకుంటాం. ఏంటి
ఈ డౌట్స్ అన్ని చూసారా, వాళ్ళకు కూడా కలవరం, మళ్ళీ అభ్యంతరాలు. ఏంటి ఇలా అంటాడేంటి, ఫలించకపోతే అంటే ఇప్పుడు అందరినీ కట్ చేసుకుని ఈయన దగ్గరికి వస్తే ఈయన చెప్పినట్టు లేకపోతే ఈయన మనల్ని కట్ చేస్తాను అంటున్నాడేంటి. ఈ డౌట్స్ అన్ని వాళ్ళకి అయిన అభ్యంతరం కలగకుండా, మీకు అభ్యంతరం కలగకుండా వాళ్ళని ఈ మాటలు మీరు చెప్తున్నాను. ఏం చెప్తావు ప్రభు ఈ మాటలు అంటే చెప్తాడు చూడండి, అభ్యంతరం కలగకుండా కూడదంటే ఈ అవసరాలు, ఈ తీర్పులు, ఈ పరిస్థితులన్నీ చూసి వాళ్ళకి కలవరం స్టార్ట్ అయిపోయింది. 6వ వచనంలో, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయంలో దుఃఖం తగ్గిపోదు. చెప్పండి చెప్పండి, సంఘానికి వస్తే దుఃఖం తగ్గిపోవాలా పెరిగిపోవాలా? చెప్పండి చెప్పాలి. నిజమైన సత్యం దగ్గరకు వస్తే దుఃఖం తగ్గదు. చెప్పండి, బాధలు తగ్గాలని మీరు వస్తారు. చెప్పండి, బాధ పెట్టి ఇంటికి పంపుతాం. చెప్పండి, మేము ఈడెవడు ఎలా చెప్తున్నాడు ప్రసంగాలు అనుకుంటారు మీరు. ఇలాగే చెప్పమన్నాడు. చెప్పండి, ఆయన మీరేదో మనశ్శాంతి కోసం వస్తారు, ఉన్న మనశ్శాంతి పాడు చేస్తాం. చెప్పండి, మేము ఎందుకంటే సత్యం అది చెప్తుంది. మీరేమంటారు, ఇల్లు లేదని ఏడుస్తారు. మేమంటాం ఇక్కడ నిలబడి ఈ లోక సంబంధమైన ఇల్లు కోసం వేడకు, నీ ఇల్లు పరలోక మంది ఉందా కానీ నీకు ఎలా ఉంది చి అన్నట్టుంటుంది నీకు. ఉద్యోగం కోసం దేవుడి దగ్గరకు వస్తావు, దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడని దేవుడు ఏమంటాడు, ఈ ఉద్యోగాలు సద్యోగాలు ఇవన్నీ కాదు, దేవుని చిత్తం ఏంటో ముందే గ్రహించనగానే నువ్వు సీరియస్గా ఉద్యోగం కోసం ఉంటావు, నీకు ఎలా ఉంటుంది, ఎక్కసంగా ఉంటుంది. అందుకే వాళ్ళ కలవరం, ఈ సబ్జెక్టులన్నీ వాళ్ళకి ఇబ్బంది కొన్నాయి. 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం ఇంకా దుఃఖంతో నిండిపోయి ఉంది. అయితే నేను చెప్పేది నిజంరా అయ్యా, మీకు అర్థమవుతుందో లేదో కానీ నేను చెప్పేది నిజం, ఇది వాస్తవం, నేను చెబుతున్నది ఒకసారి గ్రహించండి. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల చెప్పండి ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళిపోతేనేమో మీకు టెన్షన్ వస్తుంది, కానీ నేను వెళ్ళాలి, నేను వెళితేనే మీకు ప్రయోజనం, నేను వెళితే ఆదరణకర్త వస్తాడు. ఎందుకు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. ఆదరణకర్త రాకపోతే మీ మైండ్ చెప్పండి, నేను ఎంత చెప్పినా మీకు అలా ఉంటుంది. ఇప్పుడు మీ మైండ్లో ఉన్న మైండ్ సెట్ మారాలి అంటే ఖచ్చితంగా ఆయన మీలోకి రావాలి. ఆయన అదృశ్యంగా ఉంటాడు కనుక ఆయన మీలోకి వస్తాడు. ఆయన వస్తే కానీ మీ మైండ్ మారదు. మీ మైండ్ మారాలంటే ఖచ్చితంగా ఆయన రావాలి. నేను ఆయన రావాలనే కోరుకుంటున్నాను. ఆత్మదేవుడు వస్తే కానీ ఆత్మీయ విషయాలు మీ బుర్రకెక్కువ, మీకు ఎంత చెప్పినా మీకు నేను ఏం చెప్తున్నాను మీ బుర్రలో పంచి. అందుకే 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు గలవు. మీకు ఇవే అర్థం అవట్లేదు చెప్పండి, ఇక మిగిలిన సబ్జెక్టులు చెప్తే నువ్వు వెళ్ళి పేతురుని కొడతావు, పేతురు వచ్చి నిన్ను కొడతారు, ఒకరినొకరు కొట్టుకుని అలా రాళ్ళిచ్చి కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఎందుకు మీకు అర్థం అవ్వట్లేదు, ఇప్పటికే మీరు గ్రహించట్లేదు, మీకు అర్థం అవ్వట్లేదు. కానీ మీకు గ్రహింపకపోయినా నేను చెప్తాను, మీకు అర్థమయ్యేలా మరొక ఆయన వచ్చి చెప్తాడు, ఆయన అర్థమయ్యేలా మీకు చెప్పి బోధిస్తాడు. మీరు గమనించండి, ఆయన వస్తాడు, ఆయన బోధిస్తాడు. ప్రస్తుతానికి మీకు ఏం అవసరమో అవే చెప్తాను. కొన్ని సార్లు అండి వాళ్ళకి ఎక్కట్లేదు అనుకోండి, చెప్పకూడదండి ఇంకా. ఎందుకు చెప్పనా, వాళ్ళకి అర్థం కానప్పుడల్లా మనం చెప్పామనుకోండి, చివరికి ఎవరు తప్పుడు వ్యక్తులు అవుతారు చెప్పండి, మనమే తప్పుడు వ్యక్తులు అవుతాం. చెప్పకూడదు, మౌనంగా ఉండిపోయినంత ఉత్తమం లేదు. యేసుప్రభువు కూడా చెప్పాడు. ఇవి చాలా ఉన్నాయి, మీకు అర్థమవు, కానీ ఆయన వచ్చిన తర్వాత చెప్తాడు. ఎవరు, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత చెప్తాడు. ఏమని చెప్తాడు, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించడు, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన ఏది బోధింపక సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన వచ్చిన తర్వాత అసలు విషయాలు ఏంటో ఆ రోజు మీకు అర్థమవుతాయి. అప్పటి వరకు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. వచ్చి ఏం చేస్తాడు, 8వ వచనంలో ఉంది చూడండి, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయను. బాగా వినండి, చాలాసార్లు చదివాం, బాగా వినండి. పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. మీకేమైనా డౌట్ వచ్చిందా వచ్చిన చదువుతున్నప్పుడు? ఎవరిని చివరిని ఒక మాట చూడండి, పాపాన్ని గుచ్చి ఒప్పిస్తాడంటే బాగానే ఉంది, నీతిని గుచ్చి ఒప్పిస్తాడంటే బాగానే ఉంది, తీర్పును గుచ్చి ఒప్పిస్తాడంటే బాగానే ఉంది.
ఎవరిని ఒప్పిస్తాడంట? ఎవరిని ఒప్పిస్తాడు? నేను అడుగుతున్నాను, పరిశుద్ధాత్మని లోకం ఎరుగుతుందా? మాట్లాడుతూ పరిశుద్ధాత్మని లోకము ఎరుగుతుందా? లోకం గుర్తిస్తుందా? లోకము ఎరుగని, పరిశుద్ధాత్మని ఎరుగని లోకాన్ని ఎవరు ఒప్పిస్తారట? జరిగే పని అది. అందుకే మూలంలో ఏముంటదంటే, ఇక్కడ లోకాన్ని ఒప్పిస్తాడని ఉండదు. బాగా వినండి, లోకాన్ని ఒప్పిస్తా ఉండదు. మూలం యొక్క సారం ఇలా ఉంది, లోకాన్ని ఒప్పిస్తాను. ఎందుకంటే లోకం ఆయన నమ్మలేనప్పుడు లోకం ఎలా ఒప్పుకుంటుందండి? నీతిని గుచ్చి, పాపను గుచ్చి, తీర్పును గుచ్చి, అయ్యో మేము పాపాత్మలు దుర్మార్గం ఒప్పుకుంటారా? లోకం వాళ్ళు ఒప్పుకోరు. మూలం సారం ఏముందంటే, లోకాన్ని ఒప్పింపజేస్తాడని కాదు. మూలం ఏముందంటే, లోకము తప్పుడు లోకం అని ఎవరిని ఒప్పింపజేస్తాడు చెప్పండి? యేసు ప్రభుని వాక్యాన్ని ఎవరైతే దగ్గరగా వచ్చి వెంబడిస్తారో చెప్పండి, వాళ్ళని ఒప్పింపజేస్తాడు. ఇక్కడ ఎవరు